మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3 జిల్లాలకు కలిపి జిల్లా కేంద్రం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా పర్వీన్ ఎన్నికైనందుకు సహకరించిన వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ కు రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధిలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ తర్వాత వైసీపీ మహిళా ప్రధాన అధ్యక్షురాలు పర్వీన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్తామన్నారు. పర్వీన్ ను వైసీపీ మహిళా జిల్లా ప్రధాన అధ్యక్షురాలుగా నియమించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలకు నమస్కారాలు. జిల్లా డిస్ట్రిక్ట్ ఉమెన్స్ జనరల్ సెక్రటరీగా నాకు నమ్మి నియమించిన మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. అలాగే మన వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ గారికి మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ఉమెన్స్ జనరల్ సెక్రటరీగా పదవి రావడం మన వైస్ చైర్మన్ ఫయాజుల్ రెహమాన్ గారికి మరీ ధన్యవాదములు. ఆయన చెప్పిన పార్టీ కోసం ఎప్పుడైనా సరే కష్టపడతానని. అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలకు అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను. నిన్న పీలేరులో జరిగిన సభలో మన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. 3 తాలూకాలకు 4 తాలూకాలకు జిల్లా ఇచ్చేయడం అనేది చెబుతున్నారు. కేవలం గెలుపు కోసం జిల్లాలు మార్చేయడము, ప్రతి ఎలక్షన్కు ఒక జిల్లాలుగా మార్పిడి చేయడం కుదరదు. అది నోటిఫికేషన్ రావాలా, అన్నీ జరిగాకే అది జరుగుతాయని ప్రజలందరికీ తెలుసు. అయినా మభ్యపెట్టడం ఆయన స్థాయికి మంచిది కాదని, ఈ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, అలాగే ఈరోజు అలీమాబాద్ ఏరియాలో మైనార్టీ మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే నానుడిని తలదన్ని ప్రజల్లో ప్రజా సమస్యల్లో ఎప్పుడూ ముందుండే శ్రీ పర్వీన్ గారిని ఈరోజు జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం మనం ఎంతో